జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మనం ఆరాధన చేయాలంటే నా నీతికి ఆధారమైన దేవా అని. కీర్తనలో 4వ అధ్యాయం 1 అంటారు, నా నీతికి ఆధారము అతనే. మన నీతి, మనమేం నీతిమంతులం కాదు. అందుకే ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలోని అక్కడ 3:10 నుండి 14-15 వచనాలు చదివితే ఒకసారి చదవండి. అపోస్తుడైన పౌలైన అపోస్తులు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చూడండి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మన స్థితి అంతా ఇక్కడ రాస్తున్నారు. ఎలాగున్నామంటే అక్కడ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికివాడు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారు గొంతు తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేయదురు, పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నుండి శపించుట పగ ఉన్నది, రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తింది. ఇవన్నిటికీ చూసుకుంటే మత్తయి సువార్తికుడు 13వ అధ్యాయం చక్కగా రాస్తారు. అక్కడ ఏమనంటే వీళ్ళందరూ దుర్నీతి పరులు. మనము ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళమంట? నీతి లేని వారము, దుర్నీతి పరులుగా ఉండేవారు. అక్కడ అపోస్తలులు రాస్తుంటారు కదా, అక్కడ దుర్నీతి పరులు సమకూర్చి అగ్నిగుండంలో పడవేయవదురు అని అక్కడ ఏడుపు పళ్ళును కొరుగుట అక్కడ ఉన్నాయి. అంటే మన స్థితి ఏంటంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మన స్థితి ఒకప్పుడు ఎలాగుండేదంట? దుర్నీతి పరులుగా ఉండము. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని అపోస్తలుడైన పౌలు ఎపిసిలు రాసిన పత్రికలో అక్కడ 1:7లోని చక్కగా వివరిస్తారు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఎపిసి ఎక్కడ మనకి నీతి కలుగుతుందంటే దేవ కృపామైశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన, ఆయన విమోచన వలన, అంటే ఆయన విమోచించిన వలన, ఆయన రక్తం వలన మనము ఒకప్పుడు ఈ యొక్క దుర్నీతి పరులుగా ఉండేవాళ్ళము, దుర్నీతికి సాధనాలుగా ఉండేవాళ్ళము. ఈ ముందు చదివా కదా, అపోస్తలుడు పౌలు చక్కగా వివరించారు కదా. అలాంటి స్థితిలో ఉన్న దేవుడు మనని విమోచించాడు. అంతేకాక దేవుడు తన రక్తం ఇచ్చి మనని విడిపించాడు. మార్కు సువార్తలో కూడా అక్కడ ఉంటుంది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పిను. తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు అనేకులకు క్రయధనముగా. రోమీయులకు రాసిన పత్రిక కూడా 5:9లో కూడా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. మనము ఒకప్పుడు ఎలాగుండేవాళ్ళం అంటే దుర్నీతి పరులమైన మనని అగ్నిగుండంలో పడేయాలి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుగుతూ ఉండాలి. మనము మంచివారం కాదు, మనము ఈ యొక్క అవలక్షణాలు కలిగి ఉండేవాళ్ళము, గ్రహింపబడే లేవు, త్రోవ తప్పేవారు ఉండేవాళ్ళము, నాలుక కింద సర్ప విషం ఉండేది. అటువంటి మనని